ఇదేం మా డిమాండ్ మాకు అంటే మాకు జరుగుతున్న నష్టాన్ని అన్యాయానికి సంబంధించి న్యాయం అడిగినాం, కోర్టు ఇచ్చింది మాకు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏ అడ్డంకి లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అమలు చేయాల్సిన వాళ్ళు చేయకుండా, పెద్దన్న పాత్ర పోషించకుండా, మీ ఇద్దరి మధ్యలో గొడవలో పెట్రోల్ పోసి కొద్ది పెద్దది చేయాలని చూస్తుందా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. మీది ఒకవైపు చూస్తే మాకు 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నా, మాకు జరుగుతున్న అన్యాయం పేద ఆ ఉద్యమం ఫలితం ఇది అని మీరు చెప్తున్నారు. ఒకవైపు మాల సామాజిక వర్గం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పట్లే వాళ్ళు. అవును, వర్గీకరణ చట్ట విరుద్ధం అంటున్నారు. అవును, చట్ట విరుద్ధం అంటున్నారు, అన్యాయం జరిగిద్దని చెప్పట్లే. వర్గీకరణ ఆపేందుకు అట్లా అంటున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది అంటలే వాళ్ళు. వర్గీకరణ చట్ట వ్యతిరేకం అంటారు. అవును, ఆడ లైన్ ఉంది ఒకటి. మీకేం అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అన్నారు. వాళ్ళు అన్యాయం జరుగుతుంది అంటలే, మాకు చట్ట వ్యతిరేకం జరుగుతుంది 341 ఇంకోట చెప్తున్నారు. అవును, వాళ్ళు ఇదంతా ప్రభుత్వానికి తెలుసు. ఎందుకు ఈ గొడవను ఇట్లా పెద్ద చేయకపోతే తేల్చి పడేయచ్చు కదా. అవును, ఇప్పుడు మెయిన్గా మేము ఏం చెప్తున్నామంటే తేల్చి పడేయండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. నేను అందుకే అండి మళ్ళీ మీరు ఏదైతే మీకు ఈ దళిత బహుజనులు అందరూ మద్దతు ఇస్తారు, బీసీలు వీళ్ళందరూ డెలిగేషన్ పంపండి ప్రభుత్వం దగ్గర. నేను అదే అంటున్నామండి, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిర్రు, మాదిగ మేధావులు వెళ్ళారండి, మిగతా సబ్బండ వర్గాలు కూడా వెళ్ళారు. ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారండి. రిప్రజెంటేషన్ ఇస్తే వర్గీకరణ సుప్రీంకోర్టు ప్రకారంగా స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరము అరే వర్గీకరణ జరగాలని యూనివర్సిటీ యంత్రాంగం వెళ్ళింది, మేధావులందరూ కూడా వెళ్ళిరు. ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రొఫెసర్ కాశీం సార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మల్లేశం సార్, గడ్డం మల్లేశం సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం అంటే ఆగస్టు తర్వాత అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో నేను అనేది ఇప్పుడు ఒక పీక్ వచ్చింది. లక్ష వస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి. ఇది ఎటో పోతుంది, సమాజం స్ప్లిట్ అయ్యేటప్పుడు మీరు గమనించవచ్చండి. ఆల్రెడీ వర్గీకరణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత వివేక్ గారు ఏం చేశారు, కొంతమంది మాలల మేధావులు అనుకున్నట్టు వాళ్ళని తీసుకుపోయి వర్గీకరణ జరగొద్దు అనేది మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయాడు. చెప్పేవాళ్ళు చెప్తారు సార్, వాళ్ళకి పెద్ద పోషించాలి కదా. నేను అందుకోసమే వేల గొంతులు లక్ష డబ్బులు దాని మీద మీరు ఎందుకు అడగట్లేదు? ఆల్రెడీ ఇప్పుడు మేము విద్యార్థులం అండి, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి నాయకులు మేము మన ఛానల్కి వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాం, ఈ సమాజంకి తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే న్యాయాన్ని సత్యాన్ని ప్రచారం చేయాలి. సంతుగా అడిగే బాబాయ్ సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతూ ఉంటుంది అంటాడు. సత్యం వర్గీకరణ అంటే సత్యం కోసం మేము అలాంటి వాళ్ళం బయటకు వచ్చినామండి విద్యార్థులుగా. కళానాయకులు ఏం చేస్తున్నారు అంటే బయటకు వచ్చి ఊళ్ళకి వెళ్తున్నారు. కళానాయకులు వాగ్గేయకారులు ఏం చేస్తున్నారు అంటే ఊళ్ళకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయడం. రామంచ భరత్ అన్న, డాక్టర్ నల్లిగంటి శరత్ చమర్ గారు, తర్వాత దరువు ఎల్లన్న, మిఠపల్లి సురేందర్, వీళ్ళందరూ కూడా గ్రామాలలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేస్తా ఉన్నారు. ఈ చేసిన అనంతరము వీళ్ళేమో ఇది చేస్తున్నారు. తర్వాత మేధావులు ప్రొఫెసర్లు సభలు పెడుతున్నారు. విద్యార్థి నాయకత్వం ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ గతంలో ఇంతకుముందు కూడా చెప్పానండి, ఉస్మానియాలో సుమారు ఒక 60 విద్యార్థి సంఘాలతోటి అన్ని వర్గాల నుంచి మద్దతుతోటి ఓయూలో వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి, వేల గొంతు లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలని అన్ని సంఘాలతోటి వాళ్ళందరినీ ఐకమత్యం తీసుకొచ్చి ఒక పెద్ద అంటే చర్చా కార్యక్రమాన్ని సంఘీభావంగా ఏర్పాటు చేయడం కోసం డాక్టర్ నల్లిగంటి శరత్ చమర్ గారు, దరువు ఎల్లన్న గారు వీళ్ళిద్దరు యూనివర్సిటీలో అన్ని సంఘాలను ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు విద్యార్థులు చేసే పని విద్యార్థులు చేస్తున్నారు, కళానాయకులు చేయాల్సిన పని కళానాయకులు చేస్తున్నారు, మేధావులు చేయాల్సిన పని మేధావులు చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు కూడా బయటకు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మన ఛానల్కి వచ్చినంటే కూడా చైతన్యవంతం చేయడం కోసమే కదండి. ఇప్పుడు మన ఛానల్కి వచ్చి కూడా ప్రజలందరినీ మోటివేట్ చేయడం కోసమే కదా నేను కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నా. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా మేము క్లారిటీగా అండి, ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా అంటే అందరము అంటే ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా వర్గీకరణ జరగాలి అనేటువంటి న్యాయం. ఇంకొకటి మేము అంటున్నాం ఏంటంటే మీరు గమనించవచ్చండి, ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మాదిగ ఉపకులాలు, సబ్బండ వర్గాలు, ఇవి నైతికంగా మద్దతు ఉన్నది. ఇక్కడ నైతికంగా మద్దతు ఉన్నది, చట్టపరంగా సుప్రీంకోర్టు మద్దతు ఉన్నది, సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. మరి కమిషన్లు కూడా ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యక్తులు అబద్ధాలు చెప్పవచ్చు, కమిషన్లు చెప్పలేవు కదా. అన్ని రెడీ ఉన్నాయి. ఇప్పుడు 1965 సంవత్సరంలో లోకూర్ కమిషన్ ఏర్పడ్డదండి. వర్గీకరణ జరగాలన్నది
1997లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పడ్డది, వర్గీకరణ జరగాలన్నది. 2008లో ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది, వర్గీకరణ నివేదిక ఇచ్చింది, వర్గీకరణ జరగాలని. తర్వాత 2024లో మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కమిషన్ వేసింది, ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి అని చెప్పేసి. దాని షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేసింది. షమీమ్ అఖ్తర్ ఆంధ్రప్రదేశ్లో మన రాజీవ్ రంజన్ మిశ్రా అనేటువంటి కమిషన్ ఏర్పడ్డది. అట్లనే మీరు గమనించవచ్చండి, కమిషన్లు కూడా మహారాష్ట్రలో లాహు సాల్వే అనేటువంటి కమిషన్ ఏర్పడ్డది, కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ ఏర్పడ్డది, తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ ఏర్పడ్డది, ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ ఏర్పడ్డది, పంజాబ్లో గురునాథ్ సింగ్ కమిషన్ ఏర్పడ్డది. అంటే ఇన్ని కమిషన్లు ఏర్పడ్డాయి కదా, వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైందనే. ఈ కమిషన్ల ఒక్క నిమిషం అండి, ఈ కమిషన్ల నివేదిక ఏం చెప్పింది తెలుసా? కమిషన్ల నివేదిక ఏం చెప్పింది? వర్గీకరణ జరగాలని చెప్తున్నది. అన్ని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. ఏమంటారు అంటే అన్ని ఉన్నాయి కానీ అల్లుల నోట్లో ఏదో ఉందంటారు కదా, అది అవుతుందా ఏంది? ఎడుపోద్ది ఇది ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే కంక్లూజన్ ఎప్పుడు వద్దు, ఎండ్ ఎప్పుడు అయింది, దీనికి ముగింపైంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోటి అమలు చేస్తే దీనికి ఇండు పరిష్కారం దొరుకుతుందండి. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒకటి ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో ఈ వర్గీకరణ అమలవుతుందండి, ఒకటి. రెండోది హర్యానా రాష్ట్రంలో అమలవుతుంది. మూడోది తమిళనాడులో కూడా అమలవుతుందండి వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్లో అమలు కావచ్చు, టీడీపీ పార్టీ మద్దతు ఉన్నది, అక్కడ కమిషన్ నివేదిక ఇచ్చింది, త్వరలో వస్తుంది, ఇక్కడ కూడా చేయవచ్చు. మేము అంటున్నాం. చాలా మంది ఒక ప్రశ్న వేస్తున్నారు, దానికి సమాధానం ఏంటి అంటే ఎంపరిటికల్ డాటా తీయాలి. ఇప్పుడు అంటే వర్గీకరణ అడ్డుకునేందుకు ఆ డాటా తీయాలి అనేటువంటి కుట్రలు పనుతా ఉన్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం ఏంటంటే ఒక రాష్ట్రంలో కులము, ఇక్కడ ఉండే కులము, ఈ తెలంగాణలో ఉండేటువంటి కులం, రామ్నాథ్ కోవింద్ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, అక్కడనేమో దళితుడు అవుతాడు, ఇక్కడనేమో ముదిరాజ్ అవుతాడు. అంటే ఒక్కొక్క కులం ఒక్కో రాష్ట్రంలో మారుతుంటది కదా. మేము అంటా ఉన్నాం, గతంలో కూడా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి వర్గీకరణ చేయాలనేది గతంలో కూడా మేము చెప్పినాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు గమనించవచ్చండి, రామ మందిరం అన్నప్పుడు రామ అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరిగింది. అప్పుడు రామ మందిరం అన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టలే కదా. అప్పుడు అంటే తీర్మానం, సుప్రీంకోర్టు దేశ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం కదా, నిజమైన అంబేద్కర్. మేము వాళ్ళ మీద కూడా రాంగ్గా మీరు అంబేద్కరిస్టులు కాదనో మేము ఏం అనట్లేదండి. మేము ఈ ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి సుప్రీంకోర్టు తీర్పును అంటే ఎలాంటి ఒత్తిడుల్లో తలగకుండా అమలు చేశారనుకోండి, ముగింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా మేము అంటా ఉన్నాం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ వర్గీకరణ అనేటువంటి